అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం చికెన్ నూడిల్స్ తీసుకొచ్చానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తినాలంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటాయి. నేను ఒక బాండీలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కాగేంత వరకు కాగనిస్తున్నాను. అంతలోకి నేను ఆనియన్స్ అనేవి ఒక 3 తీసుకున్నాను అండి. ఆనియన్స్ అలాగే ఎల్లిపాయలు ఒక గడ్డ తీసుకొని ఇవి సన్నగా కట్ అయ్యే విధంగా సన్నగా కటర్లో వేసుకుంటున్నాను అండి. మీకు కావాలంటే చేతితో కట్ చేసుకోవచ్చు. చూడండి, నాకు సన్నగా ఇది ఇంత సన్నగా కట్ చేసుకోవడం వల్ల నూడిల్స్లో కలిసిపోతాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నాకు వాటర్ అనేది కాగిందండి. నేను వచ్చేసి 3 సెట్స్ వేసుకుంటున్నాను అండి నూడిల్స్. అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అండి. కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు ఒకదానికొకటి నూడిల్స్ అనేవి అతుక్కోవు. అలాగే నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని అదే కటర్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మీకు కావాలంటే మామూలు మిక్సీకైనా పట్టుకోవచ్చండి. నాకు నూడిల్స్ అనేవి ఉడికాయండి. నేను ఒక స్ట్రైనర్లో వడకట్టుకుంటున్నాను. అందులో చల్ల నీళ్ళు అనేవి చల్లుతున్నానండి. కొంచెం చల్ల నీళ్ళు చల్లడం వల్ల నాకు అవి అనేవి ఒకదానికొకటి అంటుకోవు. అదే బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని ఇంతకుముందు చికెన్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అంతా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, తెల్లగా వాటర్ వచ్చి వెళ్తాయండి. నేను చికెన్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ వేసుకోవద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇట్లా వాటర్ పోయేంత విధంగా డ్రై అయ్యే విధంగా చికెన్ వేపుకోవాలి. ఈ చికెన్ నేను పక్కన తీసి పెట్టుకుంటున్నాను అండి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ ముందుగా పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు నూడిల్స్ మసాలా వేస్తున్నాను. కొంచెం కారము, ఒక 1/2 స్పూన్ కారం వేస్తే సరిపోతుందండి. అలాగే కొంచెం ధనియాల పొడి. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు అనేది సోయా సాసు 1/2 స్పూన్ వేసానండి. అలాగే రెడ్ చిల్లీ సాసు 1 స్పూన్ వేసాను. అలాగే టమోటా కేచప్ వచ్చేసి 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి. ఇవి కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద కొంచెం కలుపుకుంటే ఇవి కొంచెం బాగా ఉంటాయండి. నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకోకుండా పర్వాలేదు, నా దగ్గర తాజాగా ఉందని యాడ్ చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ అనేవి ఇందులో యాడ్ చేసి ఇవి కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఒక మంట తగిలితే సరిపోతుంది, అంతే అండి. ఏమి టేస్టీ చికెన్ నూడిల్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.